హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు టమాటా వంకాయ కర్రీ చేద్దామని చెప్పేసి టమాటాలు, వంకాయలైతే కట్ చేసి పెట్టేసేసాను. వంకాయలు కలర్ చేంజ్ అవ్వకుండా ఉండటానికి వాటర్‌లో అయితే ఉంచానండి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టేసేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక తాలింపు గింజలైతే వేసేసుకోవాలి. వంకాయలైతే త్వరగానే మగ్గిపోతాయి. కానీ ఈ విధంగా కుక్కర్‌లో చేస్తే ఎక్కువ టైం కూడా పట్టదు కదా! వెంటనే అయిపోయిద్ది. చూస్తా ఉండాల్సిన అవసరం కూడా లేదు కదా! అని చెప్పేసి ఈ విధంగా ప్రిపేర్ చేస్తాను. ఇంకా తాలింపైతే వేగినాక మనం ముందుగా కట్ చేసేసుకున్న ఆనియన్స్, అదేవిధంగా టమాటాలను కూడా వేసేసుకోవాలి. ఆనియన్స్, టమాటాలు వేసిన తర్వాత ఒకసారైతే ఈ విధంగా కలుపుకోవాలి. ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి. ఇప్పుడైతే మనం ముందుగా కట్ చేసేసుకున్న వంకాయలను కూడా వీటిలో వేసుకోవాలి. వంకాయలను కూడా వేసుకున్నాక ఒకసారి అయితే కలిపేసుకోవాలి. మనం వేసిన వెజిటేబుల్స్ అన్నీ ఒక 2-3 మినిట్స్ అయితే కుక్ అయినాక ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఉప్పు, అదేవిధంగా కొంచెం పసుపు, ఒక టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు వేసుకున్నాక ఒకసారి అయితే కలుపుకోవాలి. ఏ కర్రీ అయినా మనం విడిగా చేయటం కంటే కుక్కర్‌లో చేయటం వల్ల చాలా టైం సేవ్ అవుతుందండి. ఉదయాన్నే లంచ్ బాక్స్‌లు పెట్టాలి అనుకున్న వాళ్ళు ఈ విధంగా హ్యాపీగా అయితే కుక్కర్‌లో అయితే చేసేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి మనం టీ తాగుతాం కదండీ! ఆ గ్లాస్‌తో హాఫ్ గ్లాస్ అయితే వాటర్ అయితే పోసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి. ఉప్పు, కారం అయితే సరిపోకపోతే ఇప్పుడైతే యాడ్ చేసేసుకొని మనం లిడ్ పెట్టేసేసుకుంటే సరిపోతుంది. ఒక విజిల్ వచ్చేంత వరకు ఉంచుకొని స్టవ్ ఆపేసేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా! మంచిగా అయితే కుక్ అయిపోయినాయి. మనకి కర్రీ అనేది లిక్విడ్‌గా ఉండాలి అంటే ఈ విధంగా ఉంచుకుంటే సరిపోతుంది. అలా కాకుండా కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో ఉండాలి అంటే స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక 2-3 మినిట్స్ అయితే ఉంచేసుకుంటే థిక్ కన్సిస్టెన్సీ అయితే వస్తుంది. ఈ విధంగా ప్రెషర్ కుక్కర్‌లో చేయటం వల్ల 5-10 మినిట్స్‌లో అయితే ఏ కర్రీ అయినా అయిపోద్ది. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.